తీసుకెళ్ళాడుగా జిల్లాలే బోండామ్మ గారి నాయకత్వం, జిల్లాలే బోండామ్మ గారి నాయకత్వం, జిల్లాలే బోండామ్మ గారి నాయకత్వం, జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, లాలే బోండామ్మ గారి నాయకత్వం, లాలే బోండామ్మ గారి నాయకత్వం, ప్రజల కోసం పోరాడే బోండామ్మ గారి నాయకత్వం, లాలే ప్రజల కోసం పుట్టిన బోండామ్మ గారి నాయకత్వం, లాలే బోండామ్మ గారి నాయకత్వం, లాలే బోండామ్మ గారి నాయకత్వం. నాయకులు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళు వరదల్లో 2.5 లక్షల మంది ఒక సెంట్రల్ నియోజకవర్గంలో, మిగతా చోట్ల లక్షల మంది దెబ్బతింటా మరి నివాసం ఉండటానికి లేక తినటానికి లేక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం సపోర్ట్ తో ఇవాళ వరద బాధితులందరికీ కూడా మేలు జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వాలా, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వాలా, ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వాలా, కానీ వరదలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు మాట్లాడుతున్నది దుర్మార్గమైన విషయం. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఇవాళ మా జంగాల సంస్థలు అని మా పార్టీ లీడరు తాడేపల్లి నుంచి వాళ్ళ అబ్బాయి మంగళగిరి నుంచి వీళ్ళందరూ వచ్చి మా నియోజకవర్గంలో వరద బాధితులు మా మైనార్టీ సోదరీమణులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి సరుకులు, నిత్యావసర సరుకులు ఒక్కొక్క కిట్టు 2,000 రూపాయలు చేసేది వాళ్ళకి అందించడం జరిగింది. ఇలాగా ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛంద సంస్థలన్నీ వస్తున్నాయి, ప్రభుత్వం అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయం చేస్తారు. తాడేపల్లిలో కూర్చొని లేదంటే ఎక్కడంటే జైలుకి వెళ్లి వాళ్ళ నిందితుల్ని, క్రిమినల్స్ ని పలకరించి, అంటే క్రిమినల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తా ఉంది. మాకు ఎన్ని పట్టు ఖచ్చితంగా ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.